నమస్కారం. మీ గదిలో కార్పెట్ వేయాలంటే ఎంత వైశాల్యం కావాలో తెలుసా? ఈ రోజు మనం చతురస్రం, దీర్ఘచతురస్రం వైశాల్యం గురించి నేర్చుకుందాం. వైశాల్యం అంటే ఒక ఆకారం లోపల ఉండే స్థలం. ఉదాహరణకు, కాగితంపై మీ చేయి పెట్టి గీస్తే ఆ లోపలి భాగమే దాని వైశాల్యం. చతురస్రం వైశాల్యం కనుక్కోవడానికి భుజం ఇంటూ భుజం అనే ఫార్ములా వాడతాం. ఎందుకంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానం. మరి దీర్ఘచతురస్రం? దీనికి పొడవు ఇంటూ వెడల్పు చేస్తాం. అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అన్నమాట. వైశాల్యాన్ని ఎప్పుడూ స్క్వేర్ మీటర్లు లేదా స్క్వేర్ సెంటీమీటర్లలో కొలుస్తాం. అంటే చదరపు మీటరు లేదా స్క్వేర్ సెంటీమీటరు. ఉదాహరణకు, ఒక తోట భుజం 8 మీటర్లు అయితే దాని వైశాల్యం 8 ఇంటూ 8 అంటే 64 చదరపు మీటర్లు అవుతుంది. ఒక గది పొడవు 12 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు ఉంటే దాని వైశాల్యం 12 ఇంటూ 8 అంటే 96 చదరపు మీటర్లు. గుర్తుంచుకోండి, చతురస్రం అంటే ఎస్, దీర్ఘచతురస్రం అంటే ఎల్ ఇంటూ బి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం.